ఎంతైతే అంత ఎండలో ఉండేకే ట్రై చేస్తాను. లింఫెటిక్ ఫ్లో మంచిగా జరుగుతుంది. అండ్ ఇక మ్యాట్లో కూర్చున్నాక నేను కొన్ని దాని పెయిన్ని మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ చేయాలా. పెల్విక్ ఏరియా మొత్తం ఓపెన్ అయ్యేసి స్ట్రెచ్ అవ్వడానికి, ఎవరైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా కానీ దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్. ఉమెన్కి అయితే డెఫినెట్లీ ఐ సజెస్ట్. అండ్ ఇంకోటి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నోట్తో గాలి తీసుకోకండి. ఎవరైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నా కానీ దిస్ ఇస్ ద బెస్ట్ ఎక్సర్సైజ్. హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా మంది నాకు మెసేజెస్ చేశారు లాస్ట్ వీడియో గురించి, చాలా బాగా వచ్చింది వెయిట్ లాస్ గురించి, ఇంకా ఇలాంటివి చెప్పండి అనేసి, రెసిపీస్ కానీ మీ హెల్తీ లివింగ్, సస్టైనబుల్ లివింగ్ ఇలాంటివన్నీ చెప్పండి అనేసి అడిగారు. సో ఇవాళ సెకండ్ వీడియోలో నా మార్నింగ్ రొటీన్ చెప్తున్నా. అంటే మార్నింగ్ రొటీన్ అంటే మార్నింగ్ లేస్తూనే నేను ఏమేం చేస్తాను, అండ్ నెక్స్ట్ నా ఎక్సర్సైజ్ అనమాట. యోగా, స్ట్రెచెస్ అండ్ వాకింగ్ ఇవి ఎలా చేస్తాను ఏంటి. వెరీ బిగినర్కి, అంటే ఎవరైనా అసలు ఇంతకుముందు చేయకపోయినా పర్లేదు కానీ ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మీకు ఎక్కువ టైం లేకపోయినా, మార్నింగ్ రష్ అవుతున్నా కానీ ఈజీగా ఒక 15-20 మినిట్స్లో ఎక్సర్సైజెస్ అన్నీ చేసుకోవచ్చు. ఫస్ట్ మార్నింగ్ లేస్తూనే నేను 1/2 లీటర్ వాటర్ అయితే తాగుతాను. అది అయిపోయాక కొద్దిసేపు న్యూస్ పేపర్ చదివేసి కిచెన్ మొత్తం సర్దేసి నెక్స్ట్ ఇదంతా ఒక 1/2 అవర్ 40 మినిట్స్లో చేసేసుకుంటా. ఆ తర్వాత నెక్స్ట్ ఐ విల్ కమ్ ఫర్ వాక్ ఒక 1/2 అవర్ చేస్తాను. 1/2 అవర్ అది ఎండలో చేస్తాను అనమాట. మార్నింగ్ సన్లైట్లో అరౌండ్ 7:30 కానీ 7:45 అలా వాక్ స్టార్ట్ చేస్తాను మార్నింగ్. సో 8:15 ఆర్ 8:30 వరకు చేస్తాను బేస్డ్ ఆన్ దట్. అది ఎండలో చేస్తాను అనమాట. 30 మినిట్స్ ఫుల్ వాక్ అయిపోయిన తర్వాత ఏంటి అంటే మన బాడీ కొంచెం నిద్ర లేస్తుంది. వాక్ ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ చేయండి. ఒక 10 మినిట్స్ స్లో వాకింగ్ స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంచెంగా ఇంటెన్స్ అనేది ఇంక్రీజ్ చేసుకోండి. స్టార్టింగ్ లేస్తూనే ఫాస్ట్ వాకింగ్ చేస్తామంటే ఇంకా మన బాడీ నిద్ర లేచిన, అంటే మనం లేచింటాము అప్పుడప్పుడే బాడీ ఇంకా కొంచెం నిద్ర లేస్తుంటుంది. కాబట్టి స్టార్టింగ్ ఎప్పుడైనా స్లోగా స్టార్ట్ చేసి ఇంటెన్సిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటారండి. సో అలా ఒక 1/2 అవర్ అయిపోతుంది. 1/2 అవర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఐ విల్ స్టార్ట్ మై స్ట్రెచెస్. ఇప్పుడు ఎలా చేసుకోవాలో, ఏం స్టార్ట్ చేస్తాను, ఫస్ట్ స్ట్రెచెస్, అందులో ఏమేమి ఉంటాయి, ఎలాంటివి ఇంక్లూడ్ చేస్తాను అన్నీ ఇప్పుడు చెప్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మార్నింగ్ నేను డైలీ అట్లీస్ట్ 1 అవర్ అన్న ఎండలో కంపల్సరీ ఉండడానికి ట్రై చేస్తాను. సో దట్ నాకు కావాల్సిన డి విటమిన్, అంటే మొత్తం డి విటమిన్ దొరుకుతుందని చెప్పదు, బట్ ఇట్స్ లైక్ నా బాడీకి కావాల్సినంత డి విటమిన్ ఏదన్నా ప్రాసెస్కి అంతా సరిపోతుంది. ఇప్పుడు వాకింగ్ అయిపోయింది. 30 మినిట్స్ వాకింగ్ అయిపోయినాక ఫస్ట్ నేను చైనీస్ మూమెంట్స్తో స్టార్ట్ చేస్తాను అనమాట. ఇది చైనీస్ మూమెంట్స్ అనేది చాలా ఈజీ అండ్ వెరీ ఎఫెక్టివ్. ఎవరికైనా మార్నింగ్ టైం లేకపోయినా కానీ ఇవి చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ మీ బాడీలో ఏదైనా టాక్సిన్స్ ఉన్నా ఏమున్నా, మనకి మెయిన్ టాక్సిన్స్ కొన్ని ఏరియాస్లోంచే బయటకు వెళ్తాయి. లింఫెటిక్ ఫ్లో అనేసి ఉంటుంది. ఇలా అండర్ ఆర్మ్స్ కానీ, ఇక్కడ కానీ, మళ్ళీ ఇక్కడ బ్యాక్ సైడ్ ఆఫ్ నీస్ కానీ, ఇలాంటి చోటే మనకి లింఫెటిక్ ఫ్లో అనేది జరుగుతుంది. సో దట్ మనము ఆ పాయింట్స్ అన్నిటిని యాక్టివ్గా పెట్టేసి మార్నింగ్ టైం చేసామనుకోండి, సో దట్ మనకి ఆ ఫ్లో అనేది బాడీలో ఏం టాక్సిన్స్ లేకుండా ఫ్లో అనేది మంచిగా అయిపోతుంది. ఫర్ దట్ ఫ్లో వీ హ్యావ్ సమ్ చైనీస్ మూమెంట్స్, అవి ఇవాళ చూపిస్తాను. ఓన్లీ ద ఫ్లోకే కాదు, మనకి ఏదైనా బాడీలో స్టిఫ్నెస్ ఉన్నా ఏమున్నా కానీ ఇవన్నీ ఈ మూమెంట్స్ అనేది బాగా వర్కౌట్ అవుతుంది. ఫస్ట్ ఐ విల్ స్టార్ట్ విత్ హ్యాండ్ స్వింగ్ అనమాట. జస్ట్ ఇలాగా మనకి ఏదైనా కానీ మూమెంట్స్ చేసేటప్పుడు మనకు ఫస్ట్ బిగినింగ్ అయితే ఒక 10 మూమెంట్స్తో స్టార్ట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10. బిగినర్స్ అయితే 10 చాలు. సో నేను ఆల్రెడీ డైలీ చేస్తుంటా కాబట్టి ఐ విల్ డూ 20. సో నెక్స్ట్ విల్ కమ్ టు, ఇప్పుడు పైకి స్వింగ్ చేస్తాం కదా సైడ్కి ఇలా. నెక్స్ట్ దాని తర్వాత చెస్ట్. ఇది మొత్తం అప్పర్ బాడీకే అనమాట. ఇప్పుడు 3 ఎక్సర్సైజెస్ అయిపోయినాయి. నెక్స్ట్ డెడ్ హ్యాండ్స్. ఇలా ట్యాప్ చేసుకోవాలి చెస్ట్ మీద. వెన్ యూ ట్యాప్ దిస్ పార్ట్ ఆఫ్ యువర్ బాడీ, దెన్ అప్పుడు కొంచెం టెన్షన్ కానీ స్ట్రెస్ కానీ మొత్తం రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ ఐ స్టార్ట్ ఫర్ యాంకిల్స్. లేకపోతే కొంతమందికి
యాంకిల్స్ అనేది బాగా స్వెల్లింగ్ అవుతుంటుంది, లావ్ అవుతుంటుంది. బికాస్ ఆఫ్ ద వాటర్ అనేది ఫ్లో సరిగ్గా లేకపోతే పైనుంచి కిందికి కిడ్నీస్లోంచి, సో ఆ వాటర్ అనేది మొత్తం యాంకిల్స్లో స్టోర్ అవుతుంది కొంతమందికి. సో అలాంటి ఉన్న వాళ్ళకి ఎక్సర్సైజ్ చాలా బెటర్. జస్ట్ ఏం లేదు, జస్ట్ ఇలా అనేసి యాంకిల్స్ పైకి కొంచెం లిఫ్ట్ చేసి హ్యాండ్స్ పైకి కానీ యాంకిల్ కిందకి అన్నప్పుడు హ్యాండ్స్ కూడా కిందకి అన్నస్తారు. అప్పర్ బాడీ చేస్తాను, లోయర్ బాడీ చేస్తాను. ఇప్పుడు నేను చేసే ఎక్సర్సైజ్ మొత్తం బాడీకి అంతా వర్కౌట్ అవుతుంది. ఇట్స్ జస్ట్ లైక్ ఫ్రీ ఫ్లో అన్నమాట. బాడీని మనం ఇట్లా ఫ్రీగా ఉంచేసి మొత్తం బాడీని అంతా ఇలా కదిలిస్తాము. సో దట్ మనకి బాడీ మొత్తం బ్లడ్ ఫ్లో అనేది స్టార్ట్ అవుతుంది. జస్ట్ జంప్ అంతే. ఫస్ట్ కొంచెం స్లోగా స్టార్ట్ చేసుకోవాలా హ్యాండ్స్‌తో, లెగ్స్‌తో మూవ్‌మెంట్స్. తర్వాత కొంచెం కొంచెం ఇంటెన్స్‌గా పెంచుకుంటూ పోవాలి. సో, ఇట్ విల్ గో లైక్ ఎ కార్డియో. జస్ట్ ఒక ఎక్సర్సైజ్ తర్వాత చాలా బ్రేక్ ఇవ్వకండి. మళ్ళీ హార్ట్ బీట్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. అలా అవ్వద్దు. జస్ట్ ఒక 2-3 లాంగ్ బ్రీత్స్ తీసుకోండి, చాలా. అండ్ ఇంకోటి, ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నోట్తో గాలి తీసుకోకండి. ఎంత కష్టం ఉన్నా స్లోగా నోస్తోనే తీసుకోండి, మౌత్ క్లోజ్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఇప్పుడు హై నీస్ చేస్తామన్నమాట. జస్ట్ మన చెస్ట్కి తగ్గట్టుగా ఆర్మ్స్ ప్లేస్ చేసుకోండి ఇలాగా. 1, జస్ట్ టచ్ చేయండి. హ్యాండ్స్ని కిందికి తీసుకెళ్ళకండి, నీస్ని పైకి తీసుకురండి. I'll do your side as well. ఇలా ఎంత అందుతే అంత తీసుకురండి. ఇవి ఒక 2 రౌండ్స్ చేయండి. నెక్స్ట్ ఇట్లా కాళ్ళు కొంచెం వైడ్గా మనకి ఎంత అయితే అంత స్ట్రెచ్ అంత వైడ్ ఓపెన్ చేసుకొని జస్ట్ 1. స్ట్రెచ్ చేసేసి ఇలాగా కొద్దిసేపు హోల్డ్ చేయండి. నీని పట్టుకొని, సరే యాంకిల్ పట్టుకొని ఇలా కొద్దిసేపు స్ట్రెచ్ చేసేసి హోల్డ్ చేసుకోండి. ఇలా కొన్ని రిప్స్ అయిపోయాక నిల్చొని చేసే వర్కౌట్స్ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి కూర్చొని చేసే వర్కౌట్, ఇంకొక లాస్ట్ వర్కౌట్ ఉంది. అది జస్ట్ స్ట్రెచ్ అనమాట. ఇలా స్ట్రెచ్ చేసేసి మీ యాంకిల్ అనేది రైస్ చేసి హోల్డ్ చేయండి. అయిపోయాక నెక్స్ట్ నిల్చొని చేసే వర్కౌట్స్ అన్నీ అయిపోయినాయి. ఐ విల్ గెట్ మై యోగా మ్యాట్. ఇక మ్యాట్లో కూర్చున్నాక నేను కొన్ని స్ట్రెచెస్ చేస్తాను. స్పైన్ కోసం కానీ, నీస్ కోసం. ఇవన్నీ బాడీ కొంచెం ఇంకా మంచిగా స్ట్రెచ్ అయ్యేలాగా చేస్తాను. ఇందాక చేసినప్పుడు బాడీ స్ట్రెచ్ అయింది. మనకు ఆ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు మనకు అన్ని బాడీ పార్ట్స్కి మన బ్లడ్ ఫ్లో అనేది ఎలా వెళ్తుందో మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. మార్నింగ్ లేస్తూనే మన బాడీ అయితే మొత్తం ఒక స్టేట్లో ఉండిపోతుంది, రెస్ట్ స్టేట్లో ఉండిపోతుంది కదా. సో అక్కడి నుంచి మనం బయటకు వచ్చి మన మార్నింగ్ మన త్రూ అవుట్ డేకి మన బాడీని ఎలాగ తయారు చేస్తామంటే అది మార్నింగ్ ఎక్సర్సైజ్ వల్లనే. సో ఇలా చేయడం వల్ల ఏంటి అంటే మన బాడీ కొంచెం అన్ని బాడీ పార్ట్స్కి బ్లడ్ ఫ్లో అనేది జరుగుతుంది. మనకి ఏమన్నా కొంచెం డల్నెస్ ఉన్నా, బ్రెయిన్ మొత్తం ఫాగీగా ఉన్నా కానీ, లేజీగా ఉన్నా అదంతా పోతుంది అనమాట. సో ట్రై టు డూ ఫ్యూ కొంచెం మూమెంట్స్ చేయడానికి ట్రై చేయండి మార్నింగ్ డైలీ రొటీన్స్లో కానీ. ఎప్పుడు టైం దొరికితే అప్పుడు, మార్నింగ్ అయినా ఈవినింగ్ అయినా జస్ట్ ఒక 20 మినిట్స్ మనకంటూ మనం టైం తీసుకొని కేటాయిస్తే మన త్రూ అవుట్ డే మొత్తం చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసే ఈ యొక్క హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఎక్సర్సైజ్ నేను ఆల్మోస్ట్ 1 అవర్ చేస్తాను అనుకోండి. హాఫ్ అన్ అవర్ వాక్, 30 to 40 మినిట్స్ స్ట్రెచెస్ అనమాట డైలీ. సో ఇది చేయడం వల్ల మీ బాడీ మీకు కంట్రోల్లో ఉంటుంది, మనకి లేజినెస్ ఉండదు, త్రూ అవుట్ ద డే మనకి ఎనర్జీ బాగుంటుంది. సో ఇన్ని యూజెస్ ఉన్నప్పుడు అట్లీస్ట్ ట్రై టు స్టార్ట్. ఏదన్నా కొంచెం మనకి ఎంత అయితే అంత. ఇప్పుడు నేను చెప్పించినవన్నా పెద్ద అడ్వాన్స్డ్ స్ట్రెచెస్ కాదు, అడ్వాన్స్డ్ ఎక్సర్సైజెస్ కాదు, ఏమీ కాదు. నార్మల్ బేసిక్ ఎక్సర్సైజెస్. మనం జస్ట్ వచ్చి ఇలాగా హ్యాండ్స్ రైస్ చేయడం కానీ, లెగ్స్ రైస్ చేయడం, ఇవన్నీ జస్ట్ నార్మల్. మీరు అలా చేస్తున్నప్పుడు ఏంటి అంటే మన బాడీ పార్ట్స్ కూడా
దానికి కొంచెం ఎక్సర్సైజ్ ఉండే ఇప్పుడు ఏదైనా గానీ మనము మిషన్స్ ఏదైనా ఉన్నా గానీ అవి డైలీ యూజ్ చేస్తుంటేనే గదా కొంచెం బాగుండేది. యూజ్ చేయకపోతే ఏమైపోతది మెషిన్స్ అన్నీ ఆయిల్ మనకు మెషిన్స్‌లో గానీ, కార్స్‌లో గానీ ఏదైతే ఆయిల్ ఉందో అది మొత్తం గడ్డ గట్టకపోయి అలానే ఉండిపోయిద్ది. మనం ఏం చేయాలి నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఆయిల్ మార్చేసి చేసుకోవాలి. సో, ఏదైనా అంతే. మనం డైలీ బేసిస్ చేస్తుంటే ఆ లూబ్రికేషన్ అనేది బాగుంటది. మన బాడీస్‌కైనా గానీ, మెషిన్స్‌కైనా గానీ, ఏదైనా గానీ. సో, దట్స్ వై నేను మోస్ట్‌లీ నా ఎవ్రీడే యాక్టివ్‌గానే ఉండేలాగే చూసుకుంటా. విత్ గుడ్ ఫుడ్ అండ్ గుడ్ ఎక్సర్‌సైజ్. నాకెంత అవుతదో అంత. మనం ఇవన్నీ చేసినాక గూడా మనకి మొత్తం రోగాలు రావు, ఏమి రావు అనేకి నేను చెప్పలేను. ఎందుకంటే ఇట్స్ మన చేతిలో లేదది. మనం ఎంతైతే చేయగలమో అంత చేయగలము. ఆ తర్వాత వచ్చేది, అయ్యేది అవి దాని ఇష్టము. మనం ఏం చేయలేం దానికింకా. మనం ఎంత చేయాలో మన బాడీకి హార్మ్ లేకోకుండా మన బాడీని మంచిగా చూసుకునే బాధ్యత మనది. సో దట్ అప్పుడు మన బాడీ మనల్ని మంచిగా ఓకే. చెమటలయితే బాగా కారిపోతున్నాయి. మనకి మార్నింగ్ ఎండలో లేకపోకుండా లోపల మామూలు రూమ్స్‌లో కూర్చుంటే ఇంత చెమట ఎందుకొస్తది జెప్పండి. నార్మల్‌గా ఎట్లా లేసినామో అట్లనే ఉంటది. సో, డైలీ బేసిస్ ఈ చెమట రావడం గూడా మనకి చాలా బెటర్ అనమాట. ఎందుకంటే లోపల ఏదన్నా మనకి వేస్ట్ ఉన్నా గానీ, టాక్సిన్స్ ఉన్నా గానీ అది మనకు బయటకొచ్చేది చెమట రూపంలోనే. ఈ పోర్స్ అనేది ఓపెన్ అయ్యేసి అందులోంచే చెమటలోంచే మనకు బయటకొస్తది. ఆ చెమటలోనే మనకి మొత్తం అన్నీ ఉంటదనమాట. యాహ్! ఇట్లా మాట్లాడుకుంటా పోతే నేను మాట్లాడుతూనే ఉంటా. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వచ్చేసి నేను స్పైన్ కోసం ఫ్యూ స్ట్రెచెస్ చేస్తాననమాట. జస్ట్ మన ఇలా పెట్టేసి నీకి ప్రెస్ చేయండి. హ్యాండ్ ప్రెస్ చేసి ఈ హ్యాండ్ వచ్చేసి బ్యాక్ సైడ్ ఇలా పెట్టుకొని జస్ట్ స్ట్రెచ్ ఇట్. స్ట్రెయిట్‌గా కూర్చోండి వంగకండి. ఇలా కొద్దిసేపు పెట్టుకొని ప్రెస్ చేయండి. మన హ్యాండ్‌ని ఇక్కడ నీకి ప్రెస్ చేయండి. ప్రెస్ చేస్తే మనకు ఆ ట్విస్ట్ అనేది వస్తదనమాట. సో దట్ ఇలాంటి స్ట్రెచెస్ చేసినప్పుడు ఏంటి అంటే మన స్పైన్ కూడా హెల్తీగా ఉంటది. స్టిఫ్‌గా ఉండకోకుండా కొంతమందికి బాగా స్టిఫ్‌గా ఉంటే నడుము నొప్పులు ఇవన్నీ రావడం ఉంటదనమాట. సో, ఇలాంటివి మనం ట్విస్ట్ చేస్తున్నప్పుడు గానీ అది కూడా కొంచెం స్టిఫ్‌నెస్ తగ్గేసి స్మూత్ అయితది. ఫ్లెక్సిబుల్ అవుతది. మనం ఈ హ్యాండ్‌ని నీకెంత ప్రెస్ చేస్తే అంత ట్విస్ట్ తిరగొచ్చు బ్యాక్ సైడ్. సో, అది మన కంఫర్ట్ లెవెల్ బట్టి మీరు ట్విస్ట్ చేసుకోండి చేసేటప్పుడు. సో, ఈ 2 అయిపోయినాక నెక్స్ట్ ఈ హ్యాండ్ అనేసి ఇలా ఉంది గదా! సో, ఈ 2ని ఇలా ట్విస్ట్ చేసి ముందుకు బెండ్ అవ్వండి. ఇలా కొద్దిసేపు బెండ్ అయ్యి ఇలా అవ్వండి. ఇలా చేసినప్పుడు ఏంటి అంటే మనం బ్యాక్‌కి ప్రెస్ చేసి ముందరికి ఇలా ఓపెన్ చేయండి. మీ చెస్ట్‌ని ఓపెన్ చేస్తే ఏంటి అంటే మన లంగ్స్ అనేది ఓపెన్ అయ్యేసి మీరు ఎప్పుడైనా లాంగ్ బ్రీత్స్ తీసుకుంటే ఆహ్, ఇలా లాంగ్ బ్రీత్స్ తీసుకున్నప్పుడు మీ లోపల ఆక్సిజన్ అబ్జార్ప్షన్ అనేది చాలా బావుంటది. సో, ట్రై టు టేక్ లాంగ్ బ్రీత్స్. లంగ్స్ ఓపెన్ అవుతాయి. మనం ఎంతైతే ఆక్సిజన్ తీసుకున్నామో అంత లంగ్స్‌లోకెళ్తది. యాహ్! ఏదైనా గానీ ఇలా ఒక 1 మినిట్, 2 మినిట్స్ మన కంఫర్టబుల్ బట్టేసి మీరు స్ట్రెచెస్ హోల్డ్ జేసుకోండి. ఇవన్నీ మనము ఏదో డైలీ బేసిస్ ర్యాండమ్‌గా ఎవరో చూపించినారనేది చేయకోకుండా ఇప్పుడు నాకేది వర్కౌట్ అయితాయో నేను కొన్ని అనేది డైలీ బేసిస్ చేస్తూ ఉంటా గాబట్టి నాకివన్నీ గుర్తున్నాయి. సో, నేను ఏ ఎక్సర్‌సైజ్ దేనికోసం జేస్తున్నానో నాకు అలవాటయిపోయింది. సో, కొన్ని స్పైన్ కోసం, కొన్ని లంగ్స్ ఓపెన్ అప్ కోసం ఇవన్నీ మనం తెలుసుకొని చేసినప్పుడు ఏంది అంటే యూ కెన్ ఫీల్ దట్ సెన్స్ ఇన్ యువర్ బాడీ. మన లోపల ఏదైతే మూవ్‌మెంట్ జరుగుతుందో అది మనం ఫీల్ అవ్వగలము. సో దట్ అప్పుడు మనకు ఆ వర్కౌట్ అనేది మనకు సూట్ అవుతుందా లేదా తెలిసిపోతది. సో ఎప్పుడైనా అలా చేసుకోండి. అంతేగాని వాళ్ళు అది జెప్తారు, ఇది జెప్తారు అది మనకు సూట్ అయినా కాకపోయినా కొంతమందికి మోకాళ్ళ నొప్పులున్నా, నడుము నొప్పున్నా గానీ కొన్ని ఎక్కువ చేయాల్సిన అవసరం ఉండదు మూవ్‌మెంట్స్. సో అలాంటివి చూసుకొని మీకెంతైతే అంత జేసుకోండి. సో అందుకని టుడే ఐయామ్ జస్ట్ టీచింగ్ ఆల్ బిగినర్స్ ఏది గాని ఎక్సర్‌సైజ్ చేయడము, ఎక్కువ స్ట్రెచెస్ చేయడం. దీస్ ఆర్ బేసిక్ స్ట్రెచెస్ అనమాట డైలీ బేసిస్. ఇంకొక స్ట్రెచ్ జేస్తాను స్పైన్‌ది. ఐ థింక్ ఇలా కూర్చొని చూపియడం బెటర్ అనుకుంటా. జస్ట్ ఈ 2 హ్యాండ్స్ బ్యాక్ సైడ్ నుంచి ఇలా హోల్డ్ చేసుకొని పెట్టుకోండి. సో దట్ మనం చాలా ఇది పోస్చర్ అప్పుడప్పుడు ఇలా కూర్చుంటాం. ఇలా అయిపోతుంటది గదా! సో, ఇలా హోల్డ్ చేసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మన పోస్చర్ కరెక్ట్‌గా ఉండి స్ట్రెయిట్‌గా కూర్చుంటాం. మనకి ఎప్పటినుంచో ఉన్న ఎక్సర్‌సైజెస్ చాలామంది మన ఎప్పుడో గ్రాండ్ పేరెంట్స్ నుంచి చేసే వాళ్ళే. కానీ ఇప్పుడేంటి అంటే మనం ఇవన్నీ వచ్చాక ఎక్కువ బాడీ వాడట్లేదు. మిషన్స్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఈ ఎక్సర్‌సైజెస్ అంతా మనకి లేవిప్పుడు. సో, అప్పట్లో ఇవన్నీ వాళ్ళు ఇంట్లోనే బట్టలు ఉతుక్కుంటా, దంచుకుంటా, లేకపోతే మజ్జిగ చిలుక్కుంటా ఇవన్నీ చేసేవారు గాబట్టి వాళ్ళంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడు అవి లేవు మెషిన్స్ చేస్తున్నాయని మనం ఎక్సర్‌సైజెస్ స్టాప్ చేయాల్సిన అవసరం లేదు.
వీ నీడ్ టు డూ దట్. సో ఫ్రీగా వదిలేసేయండి. నెక్స్ట్ అప్పర్ బాడీ అయిపోయింది. జస్ట్ ఫస్ట్ ఏంటి అంటే ఈ అందరికీ తెలిసినట్లే ఉంటుంది, ఇది బటర్ఫ్లై పోజ్. జస్ట్ మనకి ఈ బటర్ఫ్లై పోజ్ అనేది ఎందుకు చేస్తాము అంటే మనకి పెల్విక్ ఏరియా మొత్తం ఓపెన్ అయ్యేసి స్ట్రెచ్ అవ్వడానికి, ఎవరైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా, పీసీఓఎస్ ఉన్నా కానీ ఇదైతే బాగా హెల్ప్ చేస్తుంది. మన పెల్విక్ రీజన్ని, మన పెల్విక్ ఏరియా మొత్తం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. సో ట్రై టు డూ. ఉమెన్ అయితే డెఫినెట్లీ చేయండి ఎక్సర్సైజ్. చేసేసి 2 కాళ్ళు కొద్దిసేపు కొట్టేసి అయ్యాక కొద్దిసేపు హోల్డ్ చేయండి. మీరు హోల్డ్ ఇలా చేస్తుంటారు కదా, కొంచెం మీరు ఇంకా అడ్వాన్స్గా వెళ్ళాలి అంటే కొంచెం ఫ్రంట్కి వచ్చి హోల్డ్ చేయండి. సో దట్ మీకు ఇప్పుడు ఇక్కడ స్ట్రెచ్ అయినట్లు ఈజీగా తెలిసిపోతుంటుంది అనమాట. మన థైస్ ఏరియా ఏదైతే ఉందో అది స్ట్రెచ్ అవుతుంటుంది. సో దాట్ మనకి థైస్ ఏరియా కానీ, హిప్ ఏరియా కానీ, పెల్విక్ ఏరియా కానీ ఆ ఫ్లెక్సిబిలిటీ వస్తుంది అనమాట. సో దట్ అప్పుడు మనము ఇలాగా నెక్స్ట్ ఇవన్నీ మీరు పెద్ద పెద్ద ఎక్సర్సైజులు చేయాలన్నా యోగాలో చాలా టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. మనం ఇంకా నెక్స్ట్ అడ్వాన్స్కి వెళ్ళాలన్నా ఇవైతే బేసిక్ అనమాట. ఇందులో మనము మంచిగా స్ట్రెచ్ చేసి ఆ ఫ్లెక్సిబిలిటీ తెచ్చుకుంటే నెక్స్ట్ ఎక్సర్సైజెస్ చేయడానికి ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇది అయిపోయింది. ఇది అయిపోయినాక వైడ్గా ఇట్లా ఓపెన్ చేసేసి లెగ్స్ని కొద్దిసేపు ఇక్కడ హోల్డ్ చేయండి. ఇలాగ టోస్ చూసారా, నేను కొంతమందికి ఇప్పుడు ఈ టోస్ హోల్డ్ చేయడానికి రాదు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఈ ఈ ఏరియా ఏదైతే ఉందో హిప్ ఏరియా అదంతా నీట్గా ఫ్లెక్స్ అయి ఉండదు. సో దట్ వాళ్ళకి ఇది థమ్స్ పట్టుకునే అవ్వదు. మీకు ఎప్పుడైతే ఆ ఫ్లెక్స్ అనేది అయ్యి ఆ హిప్ ఏరియా, థైస్ ఏరియా ఓపెన్ అవుతుందో ఆటోమేటిక్గా మీరు ఈ టోస్ అనేది టచ్ చేయొచ్చు అనమాట. సో దట్ దిస్ ఈజ్ ఆల్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనమాట. ఒక్కొక్క ఏరియా మనం ఓపెన్ చేసుకుంటారు అలా, సో దట్ యుల్ గెట్ దట్ ఫ్లెక్సిబిలిటీ అండ్ యూ కెన్ టచ్ యువర్ టోస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక్కొక్క రోజు నేను ఈ టోస్ని టచ్ చేయలేను, ఎందుకంటే నాకు ఆ రోజు ఇంకా బాడీ స్టిఫ్గా ఉంటుంది అండ్ నేను ఇంకా నా బాడీని ఓపెన్ చేయకపోతే ఐ కెనాట్ టచ్ దిస్ టోస్. ఆ రోజులు కూడా ఉన్నాయన్నమాట. సో ఎప్పుడైతే మనం స్టెప్ బై స్టెప్ మంచిగా ఓపెన్ చేసుకుంటూ వస్తామో దట్ డే ఐ కెన్ టచ్ ఇట్. ఏదైనా కానీ మనం చేసే దాంట్లో ఉంటుంది. సో ఇలాగ హోల్డ్ అయిపోయినాక దెన్ యూ విల్ గెట్ నైస్ స్ట్రెచెస్. అయిపోయినాక దిస్ ఈజ్ మై ఫేవరెట్ ఎక్సర్సైజ్. ఉమెన్కి అయితే డెఫినెట్లీ ఐ సజెస్ట్. ఎవరైనా హార్మోనల్ ఇష్యూస్ ఉన్నా, ప్రెగ్నెంట్ అవ్వాలనుకుంటున్నా కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ ఎక్సర్సైజెస్. ఫస్ట్ ఇలాగా హోల్డ్ చేయండి, హ్యాండ్స్ని హోల్డ్ చేసి జస్ట్ ఇలా సర్క్యులర్ మోషన్లో, మన అమ్మమ్మలు అప్పుడు రోల్ అయితే ఎలా తిప్పుతుంటారో సో సర్క్యులర్ మోషన్లో మీరు వెళ్ళండి. మీరు హ్యాండ్స్ వెళ్ళే కొద్దీ మీ అప్పర్ బాడీ కూడా మీతో హ్యాండ్స్తో పాటు రౌండ్ సర్కిల్ తిరగాల. సో దట్ విల్ గెట్ నైస్ స్ట్రెచ్. ఇదైతే అప్పుడు అవన్నీ వాళ్ళు చేసేవాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా నేను మా ఊరికి వెళ్ళినప్పుడు రోలు ఇసరడం కానీ, రుబ్బడం కానీ ఇవన్నీ నేనే చేస్తాను అనమాట. సో దట్ విల్ గెట్ దట్. వాళ్ళకి అవన్నీ చేయడం వల్లే పెల్విక్ ఏరియా కానీ, మన లోయర్ బెల్లీ కానీ అంతగా స్టిఫ్గా గట్టిగా ఉండేదన్నమాట. ఇప్పుడు అవన్నీ లేక మనకి పీసీఓఎస్, పీసీఓడి, చాలా హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవన్నీ వస్తున్నాయి. సో ట్రై టు డూ దట్. మనము ఎంత అప్గ్రేడ్లో ఉన్నా, ఎంత ఫ్యాషన్ సెన్స్ ఉన్నా, మనం ఎలాంటి డ్రెస్ వేసినా, ఎంత యూస్ చేస్తున్నా కానీ ఇవన్నీ కొన్ని బేసిక్స్ అనమాట. అవన్నీ చేసినంత మాత్రాన ఇట్లా రుబ్బడం కానీ, దంచడం కానీ అవేమీ ఓల్డ్ అయిపోవు. అవన్నీ మన ట్రెడిషన్స్ కాబట్టి ట్రెడిషన్స్ అనేది ఎప్పుడైనా కానీ మనకి యూజ్ ఉంటేనే పెడతారు. సో క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో అవన్నీ మనకి ట్రెడిషన్స్ అనేది మనకి యూజ్ ఉంటేనే పెడతారు అనమాట. వితౌట్ యూజ్ ఏం ట్రెడిషన్స్ ఉండవు. సో దట్ ఆన్ డైలీ బేసిస్ ఎంతైతే అంత యాక్టివ్గా ఉండడానికి ఇలాంటి ఎక్సర్సైజెస్ అన్నీ ఇంట్లోకి వెళ్ళినప్పుడు, పల్లెటూరుకి వెళ్ళినప్పుడు ఇంక్లూడ్ చేసుకోవడానికి చూడండి. నెక్స్ట్ ఇప్పుడు లోయర్ బాడీ అయింది, అప్పర్ బాడీ అయింది. నెక్స్ట్ ఫ్యూ ఎక్సర్సైజెస్ అనమాట. ఇవి లోయర్ బాడీ, అప్పర్ బాడీ రెండు టార్గెట్ చేసేలాగా స్ట్రెచెస్. జస్ట్ ఇలా ఫస్ట్ మలాసనలో కూర్చొని ఇలా హోల్డ్ చేయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఫ్లో అనమాట. 2 స్ట్రెచెస్ వస్తాయి ఇందులో. ఇలా చేసి నెక్స్ట్ మలాసనలో కూర్చొని చూడండి. ఇదైతే నా ఫేవరెట్. చాలా మంచిగా స్ట్రెచ్ అవుతుంది బాడీ అంతా. థైస్ కానీ జస్ట్ ఇవి మన లెగ్స్ ఎంత అవుతుందో అంత మీకు మలాసనలో కూర్చొని ఆ తర్వాత హ్యాండ్స్ అనేది ఇక్కడ ప్లేస్ చేసుకొని హ్యాండ్స్ సపోర్ట్ ద్వారా ఇలాగ లేస్తా
కూర్చోండి. జస్ట్ ఒక 5 రిప్స్ చేయండి అంతే చాలు, ఎక్కువ వద్దు. ఏదైనా గానీ ఫుల్ ఎక్కువ చేయకండి, అలానే తక్కువ చేయకండి. మన బాడీ ఏదైతే చెప్తుందో అంతవరకే చేయండి. ఒక 5 రిప్స్ చేశాక మన బాడీ ఆల్రెడీ నా నీస్ అంటే దాని పెయిన్‌ని మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ఎక్సర్సైజెస్ చేయాలా. నెక్స్ట్ మలాసన టు ఓపెన్ మై హిప్స్. దిస్ ఈస్ డెఫినెట్లీ మనకి ఎప్పుడైతే అప్పుడు మీరు డైలీ బేసిస్‌లో ఎప్పుడు టైం ఉంటే అప్పుడు ఇలాగ మలాసనలో కూర్చోవడానికి ట్రై చేయండి. అలాగా నమస్కారం పెట్టాక ఈ హ్యాండ్ అనేది ఉంటది కదా! దానికి ఇలా నీకి ప్రెస్ చేయండి. సో దట్ ఈ 2 హ్యాండ్స్‌తో మనం నీస్ అయితే ఇలా సైడ్స్‌కి ప్రెస్ చేయాలా. అప్పుడు మనకి ఈ పార్ట్ అంతా ఓపెన్ అవుతది. నైస్‌గా కొన్ని బ్రీత్స్ తీసుకోండి. మంచిగా మీ హిప్ ఏరియా గాని, బ్యాక్ ఏరియా గాని మొత్తం ఓపెన్ అవుతుంటది. యూ విల్ గెట్ దట్ నైస్ స్ట్రెచెస్. నేనింకా ఇవాళ ఇవన్నీ చెప్తున్నా గాబట్టి, నేను ఇలా జేస్తున్నా. యాక్చువల్‌గా రోజు అయితే నేను మంచి థెరపీ మ్యూజిక్ పెట్టుకొని చేస్తాననమాట. ఇట్ విల్ బి సో పీస్‌ఫుల్. చానా కామింగ్‌గా ఉంటది. నేనింత మనమింత టెన్షన్‌లో నాకింత టెన్షన్స్ ఉన్నా, ఇంత వర్క్ ఉన్నా, ఇన్నెన్ని వర్క్స్ చేస్తున్నా డైలీ బేసిస్, నాకు మార్నింగ్ 1 అవర్ ఇలా చేస్తేనే నా బాడీ మొత్తం చాలా రిలాక్స్డ్‌గా మంచిగా ఉంటదనమాట. సో దట్ నా కార్టిసాల్ లెవెల్ అనేది నాకు మార్నింగ్ డిక్రీజ్ అవుతది. నేను మంచిగా యాక్టివ్‌గా ఉండొచ్చు త్రూ ఔట్ ద డే. ఓకే. ఇది అయిపోయాక మనము ఇంకొక స్పైనల్ కోసం ఇంకొక లాస్ట్ స్ట్రెచ్ చేస్తామన్నమాట. ఇది కూడా నా ఫేవరెట్. ఇలా పెట్టేసుకొని హ్యాండ్స్ ఇలా పెట్టుకోండి. పెట్టుకున్నాక మనకి ఎంతైతే అంత ఇలా జస్ట్ 1, 2 చైల్డ్ పోజ్. 1, 2 హోల్డ్ చేసుకోండి. ఫస్ట్ ఒక 3 ఫ్లోస్ చేశాక హ్యాండ్స్ ఇక్కడే ఉండాలా. మన బాడీస్ మాత్రమే లెగ్స్ ఇవన్నీ మూవ్ అవ్వాలా. కొద్దిసేపు అయ్యాక కొంచెంసేపు హోల్డ్ చేసుకోండి ఇలాగా. అయిపోయాక నెక్స్ట్ చైల్డ్ పోస్ట్‌లో హోల్డ్ చేసుకోండి ఇక. ఆల్మోస్ట్ వి ఆర్ ఎండ్ టు ఎండ్ ఎక్సర్సైజెస్. ఎక్సర్సైజెస్ అన్నిటికి ఎండ్ వచ్చేసాం. ఇక అయిపోయింది. అంటే నేను డైలీ బేసిస్‌లో ఒక్కొక్క రోజు ఈ స్ట్రెచెస్ చేస్తాను. ఇంకొక రోజు వేరే స్ట్రెచెస్ చేస్తాను. అది నా బాడీ స్టిఫ్‌నెస్ బట్టి, నా బాడీ బట్టి డిసైడ్ అయి ఉంటది. బట్ దిస్ ఈస్ ద బేసిక్. యూ కెన్ డూ ఇట్. అండ్ ఇప్పుడు స్ట్రెచెస్ మొత్తం అయిపోయింది. అయిపోయాక 10 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్. నేను శవాసన చేసుకోండి. ఇప్పుడు టైం లేదు దానికి, శవాసన కోసం నేను చూపియలేదు. బట్ యూ కెన్ డూ శవాసన. అంతా అయిపోయినాక జస్ట్ 5 మినిట్స్ పడుకోండి. పడుకున్నాక నేను అంతా అయిపోయి లేచాక ఈ ఎక్సర్సైజ్ అయితే చేస్తాను. 10 మినిట్స్ చేస్తాను అంతే, ఎక్కువేం లేదు. జస్ట్ 3 ఆల్టర్‌నేట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తాననమాట. నేను బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మొత్తం సాంగ్స్ ప్లే చేసుకొని చేస్తాను. నేను 4, 5 ఇయర్స్ నుంచి ఈషా సాంగ్సే వింటాననమాట. ఈ మధ్య భైరవి సాంగ్ బాగా వింటున్నా. చాలా నచ్చింది నాకది. ఫస్ట్ మన బ్రీతింగ్ అనేది కొద్దిసేపు లాంగ్ బ్రీత్స్ తీసుకోండి. ఎందుకంటే ఇంతసేపు ఎక్సర్సైజ్ చేసింటాం కదా! ఫస్ట్ అది కామ్ అవ్వాలి బ్రీతింగ్ అనేది. ఫస్ట్ టేక్ 5-6 లాంగ్ బ్రీత్స్. టెన్షన్స్ అన్నీ వదిలేయండి. ఏం పట్టించుకోకండి. జస్ట్ బ్రీతింగ్ చేయండి. లాంగ్ బ్రీతింగ్స్ అయిపోయాక మనం ఆల్టర్నేట్ నాస్ట్రిల్ బ్రీతింగ్ చేస్తాం అనమాట. జస్ట్ ఈ ఫింగర్తో ఫస్ట్ థంబ్ ఫింగర్ అనేది ఒక నోస్ మీద, రైట్ నోస్ స్ట్రిప్ మీద ప్లేస్ చేసి, నెక్స్ట్ రింగ్ ఫింగర్ అనేది లెఫ్ట్ సైడ్. సో జస్ట్ ఫస్ట్ ఒక నాస్ట్రిల్తో తీసుకొని ఇంకో నాస్ట్రిల్తో వదలండి. బ్రీత్ చేసి 1 సెకండ్ 10 సెకండ్స్ హోల్డ్ చేసి నెక్స్ట్ రిలీజ్ చేయండి. అలాగే ఆల్ నాస్ట్రిల్స్ చేయండి. ఇలాగా బ్రీత్ అనేది మనం ఫాస్ట్గా వదలాలి. ఇట్లా 1, 2, 3 స్టమక్ని లోపలికను బ్రీత్ వచ్చి ఇలా వదలండి. అలాగ ఒక 20 రిప్స్ చేయండి. ఫస్ట్ స్టార్టింగ్ అయితే ఎక్కువ చేయకండి, పొట్ట అంత నొప్పిస్తుంది అనమాట. కొంచెం తక్కువ చేయండి. కొన్ని 2-3 లాంగ్ బ్రీత్స్ తీసుకొని కొద్దిసేపు మంచిగా ఏమి ఆలోచించకుండా మెడిటేషన్లో ఉండండి.
అయిపోయాక జస్ట్ రబ్ యువర్ హ్యాండ్స్, ఫేస్ మీద ఫేస్ చేసుకోండి. ఇలాగా ట్యాప్ చేసుకున్నాక హ్యాండ్స్ చూడండి. డన్. దట్స్ ఇట్. వెరీ సింపుల్. మనకు జస్ట్ ఒక 1 అవర్ తీసుకుంటే డైలీ బేసిస్లో ఎక్సర్సైజెస్ మొత్తం చేసుకోవచ్చు. చాలా పీస్గా మంచిగా డేకి రెడీ అయినంత ఉంటుంది. నేను ఇంకొక ఎక్సర్సైజ్ చెప్పడం మర్చిపోయాను అనమాట. ఐ జస్ట్ పాజ్ ద సాంగ్. నేను ఎక్సర్సైజ్ చెప్పడం అది ఎక్సర్సైజ్ కాదు, జస్ట్ ట్యాపింగ్. ఇది నేను ఆన్ డైలీ బేసిస్లో మార్నింగే అంత ఎక్సర్సైజ్ అయిపోయాక నేను జస్ట్ ట్యాపింగ్ చేస్తాను. హ్యాండ్స్ పైకి ఎత్తేసి జస్ట్ మనం ఇలా ఫోల్డ్ చేసుకొని రిస్ట్ ట్యాప్ చేసుకోండి ఒక 10 times ఆల్ ఓవర్ యువర్ అండర్ ఆర్మ్స్, సో దట్ మనకి లింఫెటిక్ ఫ్లో మంచిగా జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకి డైలీ బేసిస్ ఉమెన్కి అయితే మనకి ఫేజెస్లో ఓవ్యులేషన్ ఫేజ్, ఇలాగా ల్యూటల్ ఫేజ్, ఈ ఫేసెస్లో ఉన్నప్పుడు మనకి సోర్ బ్రెస్ట్ అనేది ఉంటుంది. సో అవన్నీ కొంచెం తగ్గడానికి ఇలాగ ట్యాప్ చేసుకుంటే వర్కౌట్ అవుతుంది. సో దట్ విల్ గెట్ దట్ నైస్ మసాజ్ ఫర్ యువర్ బ్రెస్ట్. బ్రెస్ట్లో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా ఇలాగ చేస్తున్నప్పుడు మీకు అవి రిలీజ్ అయిపోతాయి. ఆల్ ఓవర్ ఇలాగా సైడ్ చెస్ట్ నుంచి అండర్ ఆర్మ్స్ మొత్తం ట్యాప్ చేయండి. అది అయిపోయాక కొంతమందికి ఇంకా మనకి స్ట్రెస్ తగ్గలేదు, టెన్షన్ లాగుంది అంటే జస్ట్ ఆన్ యువర్ షోల్డర్స్ ట్యాప్ ఇట్ అండ్ ఆన్ చెస్ట్. ఇవి ఎవరైనా చేసుకోవచ్చు, ఉమెన్ అండ్ మెన్ బోత్. నా హస్బెండ్కి రోజు చెప్తాను కానీ నేను చేస్తాను కానీ ఆయన చేయడు. డన్. ఐఎమ్ డన్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఏమన్నా క్వశ్చన్స్ ఉన్నా కానీ కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఐ విల్ ట్రై టు ఆన్సర్. ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మంచి కంటెంట్, మంచిగా హెల్తీ లివింగ్ గురించి కానీ ఎలా సస్టైనబుల్ లివింగ్ ఉండాలా ఇవన్నీ చెప్తానమాట. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఒకవేళ మీరు ఫస్ట్ టైం చూస్తుంటే డెఫినెట్లీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో స్టే ట్యూన్డ్ ఫర్ నెక్స్ట్ వ్లాగ్స్. బై బై. హ్యావ్ ఎ నైస్ డే.